ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో భవిష్యత్తును చూసేందుకు సిద్ధంగా ఉండండి. జూన్ 4 నుంచి 6 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న భారీ ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో కి తప్పకుండా రండి. మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రెస్టారెంట్ ఓనర్స్, హోటల్ ప్రొఫెషనల్స్, చెఫ్స్, స్టార్టప్ ఫౌండర్స్ మరియు ఇన్వెస్టర్స్ కోసం కొత్త ప్రొడక్ట్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ మరియు ఫ్యూచర్ ఫుడ్ సొల్యూషన్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. సార్, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. నోరు ఎవరైనా కాస్త విప్పి మాట్లాడితే అంటే మనకు ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాని ప్రకారంగా మనం ఏవైనా అనుకున్న విషయాన్ని కనుక, మనకు తెలిసిన విషయాన్ని కనుక బయట పెడితే ఖచ్చితంగా కేసుల వరకునే వెళుతుంది అనేది గట్టిగా వినపడుతున్న మాట. దానికి ఎగ్జాంపుల్ గానే ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిపై కేసు నమోదైంది అన్నది కూడా చూస్తున్నాం. ఏమన్నారు ఆయన? అప్పట్లో నాకు తెలిసింది బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ జగన్ అయితే, షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది కాదు అంటే కాదని చెప్తే అయిపోతుంది, కేసుల వరకు వెళ్ళాలా అనేది ఒక అభిప్రాయం. అంటే మనోభావాలు గాయపడ్డాయి అనే పేరుతో కేసులు పెట్టడానికి వీళ్ళు ముందుకెళ్తున్నారు. అలాగే కేసులు పెట్టి ఎలా హరాస్ చేయొచ్చు, ఆల్రెడీ పౌసాని కృష్ణమురళి అనేటువంటి ఒక రోల్ మోడల్ ఉంది. స్టేషన్ కి తిప్పకుండా తిప్పారు పాపం. అవును, అంటే ఒక 15 ప్రాంతాల్లో కేసులు పెట్టిస్తారు. ఈ 15 ప్రాంతాల వాళ్ళ అంటే ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టారో ఆ పోలీసులు ఒకసారి తీసుకెళ్ళి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఈ 18 స్టేషన్లు తిరిగేసరికి వీళ్ళకి జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. అలా సరెండర్ అయిపోయి భవిష్యత్తులో నేను బతుకున్నంత కాలం నేను చంద్రబాబు గురించి కానీ, లోకేష్ గురించి కానీ చెడుగా మాట్లాడను, లేకపోతే చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో వారి గురించి కూడా చెడుగా మాట్లాడను, కాబట్టి ఇదే నా ఆన అని చెప్పేసి వాళ్ళు ప్రమాణం చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ప్రపంచాన్ని భయపెట్టి సరెండర్ చేసుకోవటం అనేది కార్యక్రమం తప్ప, అవతల వాళ్ళు విమర్శ చేసినప్పుడు ఆ విమర్శని ఎలా హ్యాండిల్ చేయాలి. నిజానికి ఆయన చేసిన కామెంట్లో ఏమీ తప్పు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ నిజానికి విత్డ్రా చేసుకున్నాడు. ఆయన అవును, విత్డ్రా చేసుకుంటూ ఒక ప్రకటన చేశాడు ఆయన. అయితే ఆయన చెప్పిన సమాచారం ఏమిటి? బీజేపీ జగన్మోహన్ రెడ్డితో కూడా స్నేహం చేయాలనే అనుకుంటోంది. అతనితో శత్రుత్వం కోరుకోవటం లేదు. అతను స్నేహితుడే, చంద్రబాబు స్నేహితుడే. కానీ చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్. డిస్టెంట్ ఫ్రెండ్ అంటే ఏమిటి? ఇతను నమ్మదగినటువంటి మిత్రుడు కాదు, ఏ క్షణమైనా తోక జాడించే రకం. అందుకని అతనితో ట్రావెల్ చేయటం అనేది కొంచెం సబ్జెక్ట్ టు కరెక్షన్ లాగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని పర్లేదు, కొంతవరకు కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. అయినప్పటికీ ఇద్దరూ ఉండాలి, ఇద్దరూ మన దగ్గరే ఉండాలి. ఇది ఆ రోజున వారు చెప్పింది, వారి విధానం అదే. కానీ వాస్తవ పరిస్థితులు చూసినప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు కూడా అదే కనిపిస్తోంది. ఇన్నేళ్ల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అధికారం లేనప్పుడు కానీ, బీజేపీకి సంబంధించి కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి కానీ పల్లెత్తు మాట అనడం ఎక్కడా చూడలేదు మనం. మాట్లాడ్డాయన. ఓకే, ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వద్దాం. ఎప్పుడైతే వీళ్ళు పొత్తులు ఉన్నప్పుడు చాలా ప్రేమలు కురిపించుకున్నారో, వన్స్ ఇబ్బందికరమైన పరిస్థితులు రాగానే ప్రధానమంత్రి మోదీ జూనియర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అడుగు ఎలా పెడతారో చూస్తానన్నారు. అవన్నీ రికార్డెడే కదా ఇప్పుడు మాట్లాడుకుంటే. ఆయన గురించి మాట్లాడాడు, క్రిమినల్ అమిత్ షా కూడా మాట్లాడాడు. మరి అలాంటప్పుడు వీళ్ళకి ఉంటది కదా మనసులో. మాట్లాడేసిన తర్వాత అలాగే లోకేష్ గురించి, చంద్రబాబు గురించి అదే ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా విమర్శలు చేశారు. వాళ్ళ హై హ్యాండెడ్నెస్, వాళ్ళు ఎవరెవరిని ఎలా కంట్రోల్లోకి తీసుకుని ఎవరిని ఎలా దోచుకుంటారు దాకా చెప్పాడు ఆయన రోడ్డు మీద నిలబడి. మరి ఎన్నికల రిజల్ట్స్ వచ్చినటువంటి 3-4 నెలల్లోనే నోవాటెల్ హోటల్లో ఎలా సమావేశమై మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేది ఒక మిస్టరీ ఇప్పటికీ. అవును, అంటే ఆ మీటింగ్ చూసిన జనాలకి ఆ ఎన్నికలలో ఆడింది కూడా డ్రామానే అని అర్థమైంది. ఇది ఒక గొడవ. అయితే చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకి ఆ రోజుల్లో అలాంటి విశ్వాసమే ఉంది. అతను పూర్తిగా అంటే కన్సిడరేషన్లోకి తీసుకోవటానికి తగని నాయకుడు అని అనుకునేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే అతనికి బీజేపీతో చాలా లాంగ్ ఇన్నింగ్సే ఆడాడు అతను. వాజ్పేయి గారి టైంలో 2 ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్ళాడు ఆయన.
ఒక ఎన్నికలో గెలిచారు, ఒక ఎన్నికలో ఓడిపోయారు. కానీ ఆ 2 ఎన్నికలు బీజేపీతో కలిసి వెళ్లారు. అలాగే 84, 84లో జరిగినటువంటి ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్‌లో భారతీయ జనతా పార్టీకి ఒక సీట్ కంట్రిబ్యూట్ చేసింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. హ్మ్. అది కూడా తెలుగుదేశం చలవ వల్లనే గెలిచారు. కాబట్టి ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి సయోధ్య ఉందని చాలామంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు గానీ, అది అంతకు ముందు నాదెండ్ల వెన్నుపోటప్పుడు వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి, ఆ సపోర్ట్ చేసిన స్నేహానికి గుర్తుగా అక్కడ ఎవరిని పోటీ పెట్టలేదు ఎన్టీఆర్. పోటీ పెట్టలేదు. తెలుగుదేశం ఓట్లు బీజేపీకి వెళ్ళినాయి. వెళ్ళటం వలన గెలిచాడాయన ఆ రోజున. అక్కడ బీజేపీ అభ్యర్థి. 2 సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు. హ్మ్. బాగారెడ్డి గెలిచాడక్కడ. 2 సీట్లు గెలిచారు. ఆ రెండిట్లో ఒకటి హన్మకొండ. కాబట్టి ఆ గెలుపు వరకే పరిమితం అది. ఆ తర్వాత మళ్ళీ ఎవరి దారి వారిదే. హ్మ్. కాబట్టి అది స్నేహంగా చూడలేము. ఆ తర్వాత రామారావు గారి మీద వాళ్ళు పుస్తకాలు అచ్చేశారు. ఎన్టీఆర్ చేసిన 100 తప్పులు అనో పుస్తకం ఆలయ నరేంద్ర ఊరూరా ఆవిష్కరించాడు. కాబట్టి నిజమైన స్నేహం బీజేపీతో చేసినవాడు చంద్రబాబే. రెండోది ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ అని పెట్టినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు. జాతీయ స్థాయిలో మేం కదా ప్రత్యామ్నాయం, మీరు ఇంకేదో మాట్లాడతారేమిటి అని అడిగారు ఆయన. జాతీయ పార్టీ ప్రత్యామ్నాయం అని నేను అనుకోవడం లేదు. ఫెడరల్ స్ఫూర్తి నిలబడాలంటే ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీలో అధికారంలోకి రావాలి, ఇది నా విధానం అని చెప్పాడు ఈయన. హ్మ్. అక్కడ కూడా తేడాలు వచ్చినాయి. ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మాత్రమే బీజేపీతో ట్రావెల్ అయ్యాడు. ఆ విషయం ఆయనే 2013 మహానాడులో చెప్పుకున్నాడు. చెప్పుకుని బీజేపీతో ట్రావెల్ అవ్వటం తప్పయింది అని చెప్పిన పెద్ద మనిషే హ్మ్. 7-8 నెలలు తిరగకుండా నరేంద్ర మోడీతో కూర్చున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు ఇంటిగ్రిటీ. ఆయన అందుకని వాళ్ళకి భయం. ఆ భయాన్నే ఎక్స్‌ప్రెస్ చేశాడు అమిత్ అదే షా. అంటున్నా. ఇప్పుడు ఇన్ని వాస్తవ పరిస్థితులు కళ్ళ ముందు రాజకీయాలు ఫాలో అవ్వని వాళ్ళకి కూడా ఈ విషయాలన్నీ తెలుసు. అలాంటప్పుడు నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటల్లో తప్పనిపించింది. అయితే చంద్రబాబు నాయుడు గతంలో లాగా లేడు. ఈ మాట మాట్లాడిన సందర్భం ఇమ్మీడియేట్‌గా అంటే ఎన్నికలు ముగిసిన తర్వాతో, ఎన్నికలు జరుగుతున్న టైంలోనో, ఎన్నికలకి ముందో జరిగిన సీన్ అయ్యుండాలి. హ్మ్. అప్పటికి చంద్రబాబు మీద వాళ్ళకున్నటువంటి కాన్ఫిడెన్స్ అంతే. అందుకని అయితే వాళ్ళు చంద్రబాబు కాన్ఫిడెన్స్‌లో ఉన్నా లేకపోయినా వాళ్ళది 2 తలుపుల సిద్ధాంతం. ఫ్రంట్ డోర్‌లో ఒకడుండాలి, బ్యాక్ డోర్‌లో ఒకడుండాలి. ఫ్రంట్ డోర్‌లో ఉన్నవాడిని బ్యాక్ డోర్ వాడిని చూపించి భయపెట్టాలి. భయపెట్టి వీడిని కంట్రోల్ చేస్తూ ఉండాలి. హ్మ్. అంటే ఫ్రంట్ డోర్‌లో ఉన్నటువంటి పేపర్‌కి వీడు పేపర్ వెయిట్. ఆ పేపర్ ఎగరకుండా ఈ పేపర్ వెయిట్ పెట్టాలి. అందుకని వాళ్ళకి ఇద్దరూ అవసరమే. చంద్రబాబు అవసరమే, జగను అవసరమే. ఇది వాళ్ళ థియరీ. అదే చెప్పాడాయన. ఇప్పుడు నిజంగానే అమిత్ షా గారు ఏదైనా సందర్భంలో ఈ మాటలు అని ఉండొచ్చంటారా? డెఫినెట్‌గా అనుంటాడు. అనకూడని మాటలేమి అనలేదాయన. ఓకే. ఏదైతే నిజమో అదే మాట్లాడాడాయన. ఇంకేదైనా మాట్లాడితే అనుమానపడాలి గానీ, వాళ్ళు 2 తలుపుల సిద్ధాంతమే చెప్పాడాయన. ఆ 2 తలుపుల సిద్ధాంతం బీజేపీకి ఉందనే విషయం దాదాపు 20 ఏళ్ల నుంచి బయట మార్కెట్‌లో అందరికీ తెలుసు. కనుక కొత్త విషయం ఏమీ మాట్లాడలేదు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయనకు ఒక రిలయబుల్ సోర్స్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ తెలిసిన దాన్ని ఎక్కడో షేర్ చేసుకున్నాడు. ఆ షేర్ చేసుకోవటం మీద ఇప్పుడు కేసు పెడతానంటున్నారు వీళ్ళు. హ్మ్. అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉందా లేదా అని అడుగుతారు. నిజానికి దాని మీద క్రాస్ ఎగ్జామినేషన్‌కి వెడితే బీజేపీతో తెలుగుదేశం ట్రావెల్ అయిందా లేదా? అయింది. మీరు నమ్మదగిన మిత్రులు కాదు అనే విషయం నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడాడు, మీరు విన్నారా? హ్మ్. అని అడిగితే 2019 ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడిని నరేంద్ర మోడీ గారు విమర్శించిన వీడియోలు ఉన్నాయి ఇప్పటికీ యూట్యూబ్‌లో. దానిలో అతను నమ్మదగిన మిత్రుడు కాదు అనే మాట కూడా ఉంది. హ్మ్. కనుక ఆయన చాలా మాట్లాడాడు నా మీద. నేను ఆయనకు జూనియర్‌ని. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు. వారితో నన్నెక్కడ కంపేర్ చేస్తారు? ఆయన అసలు మామూలు మనిషి కాదు అన్నట్టుగా సటైరికల్‌గా
చంద్రబాబు మీద ఏం మాట్లాడాలో అది మాట్లాడాడు ఆయన. ఆ వీడియోలు ఉన్నాయి. సార్. అవి చూసుకుంటే అర్థమైపోతుంది హ్మ్. బీజేపీ స్టాండ్ ఏంటి అనేది. కాబట్టి కేసు ఎట్లా మీరు ఫైల్ చేస్తారు అనేది ప్రశ్నే. ఎలా ప్రూవ్ చేస్తారు? హ్మ్. ఇప్పుడు ఆయనకి ఎవరో సోర్స్, ఒక రిలయబుల్ సోర్స్ అని చెప్తున్నాడు ఆయన. ఆ సోర్స్ ఓపెన్ చేస్తాడు. బహుశా ఆ సోర్స్ నాదెండ్ల మనోహరే కావచ్చు. అయితే మనోహర్ ఖండించేశాడు ఆల్రెడీ. హ్మ్. అటువంటి సన్నివేశమే జరగలేదు మా జీవితంలో. జరగని సన్నివేశాన్ని కల్పించి చెప్తున్నారు ప్రొఫెసర్ గారు. ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది. ఇలా ఎందుకు మాట్లాడాడో నాకు అర్థం కావట్లేదని ఈయన మాట్లాడాడు. కానీ రాజకీయ నాయకుల మాటలు నమ్మలేము. ఓకే. కాబట్టి ఆయనకి ఏదో సోర్స్ నుంచి తెలిసింది. ఆ సోర్స్ బయటికి చెప్పమనేది ఇప్పుడు గొడవ. హ్మ్. అది చెప్పేస్తే సరిపోతుంది. ఆయన చంద్రబాబు నాయుడిని గాయపరచలేదు, లోకేష్ని అంతకంటే గాయపరచలేదు, ఎవరిని గాయపరచలేదు. Hmm. పవన్ కళ్యాణ్ని కూడా ఆయన గాయపరిస్తే జగన్మోహన్ రెడ్డిని గాయపరిచి ఉంటాడు. కేసు పెట్టే అర్హత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది. హ్మ్. నేను ఎన్డీఏ బయట ఉన్నాను, ఎన్డీఏ వాళ్ళు నన్ను మిత్రుడిగా ఎలా అనుకుంటారు, నువ్వు అలా బహిరంగంగా ఎలా చెప్తావు? మాకేదో లోపాయికారి ఒప్పందాలు ఉండొచ్చు, బహిరంగంగా అయితే లేదు. దాన్ని రోడ్డు మీద ఎలా మాట్లాడతావు నువ్వు నాగేశ్వర్ అని అడిగి ఉండాలి. లేదు, ఆయన ఏదో లోపల మాట్లాడాడు, ఆ లోపల మాట్లాడిన విషయాన్ని నీకు ఒక ఆయన ఎవరో పర్సనల్గా చెప్పాడు, దాన్ని నువ్వెందుకు రోడ్డు మీద పెట్టావు? హ్మ్. ఇప్పుడు నా ఇంటిగ్రిటీ క్వశ్చనబుల్ అవుతుంది కదా మార్కెట్లో అని జగన్మోహన్ రెడ్డికి మాత్రమే నాగేశ్వర్తో మాట్లాడే హక్కు ఉంది. చంద్రబాబు నాయుడిని ఆయన ప్రస్తావనే చేయలేదు. తెలుగుదేశం పార్టీ ప్రస్తావన చేశాడు, కానీ ఆయన స్పష్టంగా చెప్పింది తెలుగుదేశం పార్టీ ఆ బీజేపీతో ట్రావెల్ అవుతోంది, కానీ వాళ్ళు చంద్రబాబుని కన్సిడరేషన్లో తీసుకోవట్లేదు పూర్తిగా. ఇన్స్టంట్ ఫ్రెండ్ అంటే అప్పటి అవసరం కోసం కలిసిన స్నేహం ఎస్ సార్. మాత్రమే. అయితే జగన్మోహన్ రెడ్డితో అంత ప్రమాదం లేదు, కంపారిటివ్గా జగన్మోహన్ రెడ్డి బెటర్ చంద్రబాబు కంటే అనేది అప్పటి అభిప్రాయం. సార్. ఇప్పుడు ఆ అభిప్రాయంతో లేడు అమిత్ షా, హ్మ్. మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనని తాను సబ్మెసివ్గా మార్చుకున్నాడు. తనని తాను తనలో అనుకోవని అనుక్షణం ప్రదర్శిస్తున్నాడు. ఆయన తెల్లారు లేస్తే ప్రధానమంత్రితో పాటు హోంమంత్రిని వాళ్ళిద్దరిని పొగడ్తల్లో ముంచెత్తటం మాత్రమే కాదు, వాళ్ళని మించి వాళ్ళ సిద్ధాంతం మాట్లాడుతున్నాడు ఈయన. అనివార్యం కదా సార్ ఇప్పుడు. కొడుకుని ప్రమోట్ చేయాలి, చెయ్యాలంటే ఇప్పుడు అవన్నీ చెయ్యాలి. కొడుకుని తప్పని ప్రమోట్ పరిస్థితి. చేయటానికి ఎన్డీఏ ఆశీర్వాదం కోసం ఆయన పాకులాడుతున్నాడు అనుక్షణం. ఏం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. Yes. మొన్న చూద్దాం. 2 గంటలు ఇంట్లోకి వచ్చి మాట్లాడి వెళ్ళాడు ప్రధానమంత్రి. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడిని. తొందరగా మీ అబ్బాయికి పవర్ అప్ చెప్పి నువ్వు వచ్చేసి నీ సర్వీసులు ఎన్డీఏకి అప్పచెప్పు. ఆపరేషన్ సౌత్ అనే ప్రోగ్రాం ఉంది వాళ్ళకి. హ్మ్. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు 3 నాయకుల్ని కీలకంగా చూస్తున్నారు. డీకేని, దాంతోపాటు చంద్రబాబుని, కర్ణాటక నుంచి డీకేని చూస్తున్నారు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. హ్మ్. ఆయన బయటకు తీసుకొచ్చే ప్రోగ్రాం కూడా చంద్రబాబుకే అప్పచెప్పాడు మొన్న ఆయన. కాబట్టి డీకేని బయటకు తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకో, స్టాలిన్ కూడా మీతో కలుస్తాడు. రేవంత్ రెడ్డి ఎలాగూ నీకు నీ శిష్యుడే కాబట్టి ఆపరేషన్ సౌత్లో వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తుడిచేయాలి, ప్రాంతీయ పార్టీలన్నింటినీ కంట్రోల్లోకి తీసుకోవాలి. మనం ఒక మాట చెప్తే కదిలే పద్ధతిలో ఈ స్ట్రక్చర్ని డిజైన్ చేయండి హ్మ్. మీరందరూ కలిసి అని ఆయన 2 గంటల అదే మాట్లాడి వచ్చాడు వాళ్ళ ఇంట్లో. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టోటల్గా తన్ని తాను బీజేపీకి సమర్పించేసుకున్నాడు. ఇంతకు ముందు కాదు, ఎన్నికల టైంలో కూడా వాళ్ళకి డౌట్లు ఉన్నాయి. ఓకే. ఇప్పుడైతే కాదు. లడ్డు గొడవ తర్వాత నుంచి చంద్రబాబు నాయుడులో మార్పు చూశారు వాళ్ళు. ఆయన ఓవర్ యాక్షన్ చూశారు. అసలు ఈ స్థాయిలో మనమే మాట్లాడడం, ఇతను ఎలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళకు ఒళ్ళు గగురు పొడిచింది. ఇది చంద్రబాబు నాయుడు కండిషన్. సో ఇప్పుడు చంద్రబాబు వేరు. అది ఎప్పుడో ఎన్నికల టైంలో ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే అయి ఉండాలి. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చినటువంటి ఆవేశంలో వీళ్ళు వెళ్ళి జగన్ని లోపలేయండి అని అడుగు ఉండొచ్చు. హ్మ్. అలా వేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఇన్నోసెన్స్. పొలిటికల్ స్ట్రాటజీ ఉండాలి కదా జీవితానికి. రాజకీయాల్లోకి రావటం గొప్ప కాదు, హ్మ్. వ్యూహాత్మకంగా ఆలోచించడం అనేది ఉండాలి అని క్లాస్ పీక్ ఉండొచ్చు.
డెఫినెట్ గా అది జరిగి ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.